కునాఫా తయారు చేసుకోవడానికి ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ దాకా పాలు పోసుకోండి. ఇందులో ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేస్తూ మరిగించుకోండి. కార్న్ఫ్లోర్ బాగా కలుపుకోండి, ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానికి సరిపడా చక్కెర వేసుకొని మిక్స్ చేసుకోండి. మరుగుతూ ఉండగా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది, ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. క్రీమ్ వేసుకున్న తర్వాత చీజ్ తురిమి వేయండి. అందులోనే బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. కలుపుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ఇలా అంతా నెయ్యి స్ప్రెడ్ చేయండి. ఈలోపు ఇది సిమ్లో పెట్టి మరిగించుకోండి. చీజ్ వేయండి. చీజ్ వేసి బాగా కరిగే వరకు దగ్గరగా ఈ మిశ్రమం బాగా దగ్గరగా అయ్యే వరకు మరిగించుకోండి. అలాగే ఇంకో ప్యాన్లో వేరే పొయ్యి మీద చక్కెర పాకం రెడీ చేసుకోండి. ఈ ఐటెం తయారు చేయడానికి చాలా గిన్నెలు పడతాయి. ఇందాక నెయ్యి రాసిన ప్యాన్లో ఇలా సన్న సేమియా ఉంటుంది కదా, మేమైతే పేనీల్ లాంటిది తీసుకొచ్చాము. ఇక ఈ మిశ్రమం ఇలా బాగా దగ్గర పడింది. ఈ ప్యాన్లో నెయ్యి రాసిన ప్యాన్లో ఈ పేనీలను కునాఫాకు తయారు చేసే అది ఉంటుంది కదా, అది వేసి అడుగుకు ఒక లేయర్ వేసిన తర్వాత మన చక్కెర మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు ఈ కునాఫా అది ఉంటుంది కదా బేస్, దాన్ని కూడా వేసుకొని సన్న సేమియా అని దొరుకుతుందండి, ఆన్లైన్లో దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని ఇలా ఫస్ట్ ఒక లేయర్ వేసి మళ్ళీ అది చీజ్ మిశ్రమం వేసి మళ్ళీ పైన ఇంకొక మిశ్రమం వేసి కొంచెం పొయ్యి మీద వేసిన తర్వాత అడుగు కాలిన తర్వాత ఇలా ఇంకొక ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా రెడ్గా మంచిగా రోస్ట్ అయిన తర్వాత దాని మీద చక్కెర మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా, బాగా పాకం వచ్చేలాగా చేసుకొని పైన ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇది కూడా రోస్ట్ అయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, కునాఫా రెడీ. ఇదైతే బయట చాలా ప్రైస్ ఉంటుందంట, అందుకే ఇంట్లోనే రెడీ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది, కానీ చాలా శ్రమ. అంటే ప్యాన్లు 4-5 ప్యాన్లు పడతాయి. ఇంకొక హెల్ప్ ఉంటే, లేదంటే నిదానంగా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అసలుకి.